కళలకు కామాక్షి ప్రకాశం జిల్లా అని, అలాంటి జిల్లా కేంద్రంలో స్టార్ డాన్స్ అకాడమీ అండ్ స్పోర్ట్స్ని ప్రారంభించడం సంతోషదాయకమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలియజేశారు. ఒంగోలు నగరంలోని దారావారి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాన్స్ అకాడమీని ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్టార్ డాన్స్ అకాడమీ మరియు స్పోర్ట్స్ని ప్రారంభించిన నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. సురేష్ అండ్ నాని బృందం ఎంతోమంది కళాకారులను, క్రీడాకారులను తయారు చేసే క్రమంలో ఒంగోలులో ఈ సంస్థను ఏర్పాటు చేసి కళలకు పుట్టినిల్లుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ టీంలో డీలో పాల్గొన్న కళాకారులు, ఒలింపిక్స్ పోటీలకు పాల్గొనే క్రీడాకారులు కూడా ఉన్నారని, వారందరికీ మంచి శిక్షణ ఇచ్చి ఉన్నత స్థాయికి నిలవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ద్వామ మాజీ పీడీ సీనారెడ్డి, అయినాబతిన ఘనశ్యామ్, సినీ కళాకారుడు అజయ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పు 1 2 3 సురేష్ కడవే క్లాస్ ఒంగోలుకి ఇది ఫస్ట్ స్పోర్ట్కి వచ్చేదైతే 3 years నేను నాకాడికి వచ్చేది స్టార్ డాన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఒంగోలులో ఇవాళ ప్రారంభం చేయటం, అందుకు కార్యనిర్వాహకులు సురేష్ గారు, నాని గారు, వేణు గారు అందరూ డాన్స్లో ప్రవీణత కలిగిన వారు. ఒలింపిక్స్లో కూడా డాన్సెస్ పైన కూడా యాక్టివిటీ అనేది పెంచిన తర్వాత, గేమ్స్లో దీన్ని కూడా ఒక ఐటమ్గా తీసుకున్న తర్వాత జుంబా, సాల్సా, బెల్లీ, స్కేటింగ్, ఇటువంటి రింగ్ డాన్సు, వీటికన్నిటికీ ఒక ప్రోత్సాహం అనేది ఏర్పడుతుందని తెలుసుకున్న తర్వాత మన మిత్రులందరూ సురేష్, నాని అండ్ వేణు అందరూ కూడా
ఇందులోనే ట్రైనింగ్ ఇవ్వాలి ఇక్కడ ఒంగోలులో కూడా ప్రవీణత కలిగిన బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామంది ఉన్నారు ఉన్నప్పుడు వారికి నైపుణ్యం ఇచ్చేదాని కొరకు మంచి ట్రైనర్స్ కూడా లేరనే ఉద్దేశంతో ఇటువంటి సంస్థను స్థాపించినందుకు ప్రత్యేకంగా వారందరినీ కూడా సురేష్ని వీరందరినీ కూడా అభినందిస్తూ మాగుంట కుటుంబం తరఫున ఇంకా ఎక్కువగా పెంపొందించుకునే దాని కొరకు డాన్స్లో ఎక్కువ ఇప్పుడు కరవద నుంచి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి అంటే ఇప్పటికి డి ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఒంగోలులో కళలకు కాణాచి అనేది ఎప్పుడు కూడా పేరుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇటువంటి వాటిని కూడా ప్రోత్సహించుకొని దీన్ని మన 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 ఊరు వాతావరణం ఇది, మన పిల్లలు ఒలింపిక్స్ కూడా వెళ్ళేదాని కొరకు ప్రయత్నం కూడా సాగించాలని ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున స్టార్ డాన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులకి అందరికి కూడా వారికి అభినందనలు కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటారు. ఈ సురేష్ అండ్ వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి స్టార్ డ్యాన్స్ అకాడమీ ప్రారంభించుకోవటం, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నాకెంతో ఆత్మీయులు. వాళ్ళు ఈ డ్యాన్స్ స్కూలే కాకుండా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ఎంపీ గారు కూడా వాళ్ళందరినీ కూడా దీవించడం జరిగింది. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి ఈ స్కూలు తోటి అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి డ్యాన్స్ కార్యక్రమాలతోటి పిల్లలందరినీ కూడా అంటే ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో కూడా ఈ డ్యాన్స్ కొన్ని ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని వెతికి ఒలింపిక్ స్థాయికి కూడా తీసుకెళ్లాలని, అదేవిధంగా వాళ్ళు కూడా సొంతంగా కూడా బాగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు గారు, అదేవిధంగా మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌరవనీయులు సీనారెడ్డి గారు, వీరిద్దరి చేతుల మీదుగా ఈరోజు ఈ డ్యాన్స్ ఈ సెంటర్ ఓపెన్ అయింది. చాలా సంతోషం. ఈ మన సురేష్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఈయన, నేను ఇందాక ఒక 15 నిమిషాలు విడిగా మాట్లాడటం జరిగింది. అసలు ఇక్కడ డ్యాన్స్కి ఎన్ని రకాల డ్యాన్సులు ఉన్నాయి, ఏవి ఎలా నేర్చుకోవాలి, ఎంత టైం పడుతుంది అనేటువంటివి, ఆ డ్యాన్స్ మూమెంట్లో ఏ విధంగా మనకి మన బాడీ మూమెంట్ అవుతుంది అనేవన్నీ కూడా వివరంగా ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్. సో ఆ విధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రకాశం జిల్లా కళలకి పుట్టినిల్లు. ఇక్కడ ఎంతోమంది కళాకారులు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు అన్నీ కూడా ఈ జిల్లాలో పెట్టింది పేరు. మరి అటువంటి ఈ జిల్లా ఇంతమంది ఈ నాట్య కళాకారులు తయారు చేయడానికి, డ్యాన్సు నేర్చుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్న పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, అందరూ కూడా వీళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్. చక్కగా నేర్చుకోండి, మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించి బాగా ఈ ట్రైనింగ్ సెంటర్ బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒంగోలు నగరంలో బాగా మంచి పేరు తెచ్చుకొని బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు సురేష్. ఇక డ్యాన్స్ ఫీల్డ్లో 24 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇంతవరకు ఉన్నానంటే పిల్లల యొక్క సపోర్టింగ్, పేరెంట్స్ యొక్క సపోర్టింగ్, ప్లస్ ముఖ్యంగా చెప్పాలంటే నా సైడ్ ఉండి ఇంతవరకు తీసుకొచ్చి వీళ్ళు నడిపిస్తున్న మా బాయ్స్ వీళ్ళు దాదాపు నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఇది వచ్చేసి స్టార్ డ్యాన్స్ స్పోర్ట్ అకాడమీ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇది వచ్చేసి మనకి ఈ స్పోర్ట్ అనేది ఒలింపిక్స్కి కూడా స్పోర్ట్స్లోకి మనకి యాడ్ చేశారు. డ్యాన్స్ కూడా సాల్సా ఒకటి, బెల్లీ ఒకటి, స్కేటింగ్ ఒకటి, అట్లాగే ఫోక్ ఒకటి, క్లాసికల్ ఒకటి, ఇవన్నీ యాడ్ చేయటం. మేము ఆల్రెడీ 3 years నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ. అట్లా వర్క్ చేస్తూనే కాంపిటీషన్లో ఒంగోలులో పెట్టినప్పుడు, జిల్లా వైడ్ పెట్టినప్పుడు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా హైదరాబాద్కి అక్కడ సెలెక్ట్ అయ్యారు. తర్వాత అక్కడి నుంచి వైజాగ్ దాకా అక్కడ సెలెక్ట్ అయ్యారు. ఒలింపిక్స్ దాకా వెళ్ళారు అనమాట. మేము అదేవిధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒలింపిక్స్ కూడా కప్పు కొట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అది దానికి మాకేంటంటే ట్రైనింగ్ కూడా మా ఉన్న బాయ్స్ కూడా గట్టిగా ప్రయత్నించడం,
బాగా అక్కడ తీసుకెళ్ళటం అయితేనే బాగా కృషి చేస్తారు మా బాయ్స్ కూడా. అదేవిధంగా ఇక్కడున్న ప్రజెంట్ ఉన్న స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మ్యాక్సిమం ఏదైతే ఉందో కాలేజీలో న్యాక్ అనేది ఒకటి చిన్న ఒక ఈవెంట్ ఉందండి, చిన్నది న్యాక్ అనేది. అది వచ్చేసి 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి ఒక ఇన్స్పెక్షన్కి వస్తూ ఉంటారు. దాంట్లో కూడా కాలేజీల వాటిలో కూడా ఈ స్పోర్ట్స్ అనేది, ఈ కల్చర్ అనేది మేము ఏదైతే స్పోర్ట్స్ చేసామో అట్లాగే కల్చర్ కూడా దాంట్లో యాడ్ చేసిన వల్ల ఆ కాలేజీలో మేము చెప్పడం జరుగుతుంది. ఆ కాలేజీ చెప్పిన కాడి నుంచి ఒక మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట. అంటే ఏ రకంగా అంటే అది కాలేజీలో గ్రేడ్స్ ఇస్తుంటారు, ఏ గ్రేడ్ అని, బి గ్రేడ్ అని, సి గ్రేడ్. అట్లాగే మేము చెప్పిన వాటిల్లో ఇంతవరకు దాదాపు మ్యాక్సిమం 10 న్యాక్ ప్రోగ్రామ్స్ చేశాం. ఈ 10 న్యాక్ ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఏ గ్రేడే వచ్చింది. ఎగ్జాంపుల్ ఏంటంటే రైస్ కాలేజ్ ఒకటి, మన ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్ ఒకటి, అట్లా కందుకూరు ఈ కాలేజీలో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వచ్చిన గెస్ట్ అయితేనేమి, మాకు సపోర్ట్ చేయడం అయితేనేమి బాగా ఇవ్వటం మంచి ప్లేస్ అనమాట అది. ఇదే విధంగా స్కూల్స్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాకు పిల్లలు కానీ వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ ఏదో చెప్తామో అలా నీట్గా చెప్తాం, సక్సెస్ఫుల్ చేసుకుంటూ వచ్చాం. నా దానికంటే ముందు మా బాయ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎక్కువ వాళ్ళు కూడా బాగా కృషి చేస్తారు, కష్టపడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరుగుతుంది. ఇదే దీన్ని పెట్టిన తర్వాత దీన్ని ఒలింపిక్స్ దాకా ఏదైతే ఉందో కాంపిటీషన్కి పెట్టి ఒలింపిక్స్ దాకా తీసుకునే విధంగా ప్రయత్నించి గట్టిగా ట్రై చేస్తాం. మీరు కూడా జాయిన్ అవ్వండి, మీకు అదే విధంగా ట్రైనింగ్ ఇస్తాం. మన దగ్గరికి వచ్చే లెక్కే జుంబా ఉంటుంది, ఏరోబిక్స్ ఉంటుంది, సాల్సా బెల్లి ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి క్లాసికల్, వెస్టర్న్, ఫోకు ప్లస్ కోలాటం కూడా మంచి ట్రైనింగ్ ఇస్తాము. అది ఇన్స్టిట్యూట్లో ఇస్తాము, లేదంటే ఇండివిజువల్ హౌసెస్ వచ్చేసి ఒక 10 మెంబర్ 15 మెంబర్స్ ఉన్న వాళ్ళని కూడా ఇవ్వగలుగుతాం. అది కూడా ఇప్పుడు ఏంటంటే మన కల్చర్ కోలాటం చాలా మంచి బెస్ట్ కల్చర్. అది చాలా వెనకబడిపోయింది ఆ కల్చర్ కూడా. ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి మేము ఇవ్వడానికి ట్రైనింగ్ మేము మంచిగా కృషి చేస్తున్నాము. బాగా ట్రైనింగ్ ఇస్తాము, ఇచ్చి వాళ్ళని మంచి సపోర్ట్ ఇవ్వగలుగుతాం. వాళ్ళకి కూడా పేరెంట్స్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి, మాకు సపోర్ట్ చేయండి. దీన్ని కొద్దిగా ముందుగా ట్రై చేయమని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.